మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మనం చాలా కష్టపడిపోవాలని. చాలా కష్టపడితే తప్ప ఆ స్థాయికి వెళ్ళమేమో అనుకుంటాం. చూడండి, ఈ లోకపు తీరు అలాంటిది. ఈ లోకం అలాంటి ఒక మార్గం వేసి చెప్తుంది, ఇలా కష్టపడకపోతే ఆ చోటుకు వెళ్ళవని. నువ్వు చాలా ప్రయాసపడకపోతే, నీ జీవితంలో చాలా కంగారు పడకపోతే ఆ చోటుకు వెళ్ళవని. నిజమే, ఈ లోకం అటువంటి ఒక దారిని వేసింది. ఈ లోకపు స్థితిలో, ఈ లోకపు ఆలోచన కలిగిన దావీదు కుమారులు వారు అనుకున్నారు, వారు ఏదో మెప్పించి జనాలు మెప్పిస్తే, జనాలని ఒక హ్యాండిల్ చేస్తే, వారిని కానీ జనాల జాగ్రత్తగా పోగేసుకొని వారి వైపుగా వారు కానీ జనాలను తీసుకుని వెళ్తే సరిపోద్ది, రాజైపోవచ్చు అనుకున్నారు. దావీదు కుమారులో చాలామంది రాజరికం గురించి రథాలు వేసుకుని జనాలు వారి పక్షం చేసుకున్నారని బైబిల్ చెప్తుంది. ఇంకా రాజు దగ్గర ఒక కేసు రాకమునిపే, ఇంకా రాజు వాదించక మునిపే వీరు ద్వారబంధాల దగ్గర, మెయిన్ డోర్స్ దగ్గర ఆపేసి, నేను వాదిస్తాను, ఇంకా బాగా వాదించగలను, నేను బాగా చేయగలను అని చెప్పి జనాలు మెప్పు పొందుకున్న వారందరూ కూడా నెక్స్ట్ రాజు అయిపోదాం అని, దావీదు రాజు అయిపోదాం అని చాలా ఆశపడ్డారు. చాలా ఆశతో ఎన్నెన్నో ప్రయత్నాలు వేశారు. సగము జాతి వినండి, నీ చుట్టూ చాలామందిని మెప్పించడం వలన, వారి మంచితనాన్ని, లేకపోతే నువ్వు మంచివాడు అని చెప్పి నిరూపించుకోవడం వలన, లేకపోతే నువ్వు మార్కులు ఎక్కువ కొట్టడం వలన ఒక స్థాయి ఎప్పుడు సంపాదించుకో. నువ్వు మంచిగా ఉండు, నువ్వు నీ లోకంలో ప్రభు మీద ఆధారపడి బ్రతుకు, అది వేరే. కానీ నీ ఓనరో, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, లేకపోతే నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, లేకపోతే ఉద్యోగం గురించో ఆశపడి ఈ లోకపు తీరులో వెళ్ళమాక. ఇలాగనే దావీదు కుమారులు అందరూ చాలామంది వెళ్ళారు. వారు అనుకున్నారు, ఇలా వీళ్ళందరినీ మెప్పిస్తే, ఇలా వీళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే, మన పక్షాన జనాలు చేసుకుంటే మనం రాజులైపోతాం అని చెప్పి వారు రాజరికం గురించి చాలా కష్టపడిపోయారు. చివరికి ఏమేం చెప్పనా, చివరికి వారు రాజు అవ్వలేకపోయారు. చివరికి వారు ఇబ్బందుల్లో పడిపోయారు. సంగం వారు ఎవరు రాజయ్యారు ఇజ్రాయెలుకు? దావీదు తర్వాత ఎవరు రాజయ్యారంటే, అసలు రాజరికం గురించి కంగారు పడకుండా, రాజరికం గురించి ఆవేశపడిపోకుండా, రాజు అవుతానా లేదని ఈ కంగారులు ఏం లేకుండా దేవుని పైన ఆనుకున్న సొలొమోను దేవుడు రాజుగా చేశాడు. నేను చెప్తున్నాను విను, నువ్వు గదిలో ఉండు, నువ్వు వెలుపలికి వెళ్ళకుండా గదిలో ఉండి, ఆ గదిలో ప్రభు వైపు చూస్తూ, అయ్యా నాకు అవకాశాలు ఇవ్వాయి అని చెప్పి ఆయన వైపు చూడు. ఒకవైపు నువ్వు ఉంటే, బయట వెలుపల చాలా కష్టపడుతున్న ఒక వ్యక్తి కష్టపడి వాడు దేవుని మీద ఆధారపడకుండా ఇష్టాసనం చేస్తున్న వాడు అవ్వచ్చు, వాడు అవకాశాల గురించి చూడవచ్చు. వీరిద్దరిలో ఎవరికి అవకాశాలు ఇవ్వబడతాయి అంటే, మొదట ప్రారంభం మాత్రం ఆ వ్యక్తే అవకాశాన్ని దోచుకుంటాడు. ఆ వ్యక్తే మంచి స్థాయిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాడు. చూస్తే ఇక్కడ ప్రార్థన ఉన్నవాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుడే మొత్తం అనుకుని దేవుని మాట మీద ఆధారపడుతున్న వ్యక్తి, వారిని చూసి ఏంటి వాడికి వచ్చేస్తుంది నాకు రావట్లని చెప్పి దిగులు పడిపోవచ్చేమో. కానీ ఒక మాట చెప్పనా, ఆ వ్యక్తి ఒక స్థాయి సంపాదించుకున్న తర్వాత ఒక సమయం వస్తుంది, ఆ వ్యక్తి ఒక సమయంలో దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్న వ్యక్తిని, ఇక్కడ తన జీవితం దేవుడి మీద ఆధారపడుతున్న ఈ వ్యక్తిని దేవుడు ఇచ్చించినప్పుడు తీసుకుని వెళ్ళి ఈయనున్న స్థాయి కన్నా పైపెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడి మీద ఆధారపడుతున్న వ్యక్తులనే దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. అదే కదా సొలొమోను జీవితంలో జరిగింది. అదే కదా సొలొమోను జీవితంలో దేవుడు చేసిన కార్యం. మొత్తం అన్నదమ్ములందరూ కూడా రాజరికం గురించి పరిగెడుతుంటే సొలొమోను మాత్రం దేవుని దగ్గర చూసేవాడు, దేవుని వైపు ఆశ పెట్టుకునేవాడు. చివరికి ఏమైంది? చివరికి సొలొమోన్ని దేవుడు రాజుగా చేశాడు. చూడండి, స్థాయిలు అంతస్తులు దేవుని చేతిలో ఉన్నాయి. ఈరోజు దేవుని దగ్గర గడుపుతావా? దేవుని మీద ఆధారపడతావా? దేవుని మాట చదువు, తరచుగా దేవుని మాట చదువు, దేవునితో గడుపు. నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఒక చోట గడిపిన తర్వాత అనవసరం గడిపాను అని అనుకుంటావు ఖచ్చితంగా. కానీ దేవుని దగ్గర గడిపినప్పుడు అనవసరం గడిపాను అనుకో, ఇంకా గొప్ప సంతోషం కలుగుతుంది, ఇంకా గడపాలి ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నిజంగా ఈ లోకంలో నువ్వు ఏ మూలకి వెళ్ళు, ఏ చోటుకు వెళ్ళు, ఇది ఎక్కువైపోయింది అనిపిస్తుంది. దేవుని దగ్గర అవ్వదు. దేవుని దగ్గర అనిపిస్తుంది ఇంకా ఎక్కువ కావాలయ్యా, ఇంకా ఎక్కువ నీతో నింపవా అని. ఉదయం దేవుని మాటతో, దేవుని ధైర్యంతో, దేవుని సమాధానంతో
నువ్వు నింపబడుతువు కాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయాన్ని గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నిబిడలను ఆదరించండి, బలపరచండి, నెమ్మదితో నింపండి. ఏ విషయాలు వారు కృంగిపోయి ఉన్నారో నాకు తెలియదు, ఏ విషయాలు వారు నిలకడగా నిలబడలేకపోతున్నారో తెలియదు. ఏ ఉదయం వారిని ఆదరించి వారి కొరకు నీవు నిర్ణయించిన గొప్ప సంగతులు జరిగించమని అడుగుతున్నాను. అయ్యా, వారు నీ మాట పైన ఆధారపడినట్లుగా, నీ లేఖనాలని వారు చూచినట్లుగా, నీ లేఖనాలతో వారు బోధింపబడినట్లుగా వారి జీవితాలని మీరు కదపండి, వారి జీవితాలని స్థిరపరచండి. నీ చేతులకు వారి జీవితం అప్పగించుకుంటూ ఈ ఉదయాన్ని గొప్ప కార్యము జరిగించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. God bless you. See you tomorrow.